హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు శుభవార్త. ఫీజు రియంబర్స్మెంట్పై నారా లోకేష్ గారు సంచలన ప్రకటన. పాత పద్ధతిలోనే డబ్బులు అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి మరో హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికకు తుది రూపాన్ని దిద్దుతోంది. అధికారంలోకి వచ్చిన అనంతరం సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని 4,000 రూపాయలకి పెంచడం తొలి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. తర్వాత మనకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మరో హామీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకాన్ని కూడా అమలు చేసుకొని వచ్చింది మన యొక్క ప్రభుత్వం వారు. తాజాగా మరో పథకం అమలు చేయడంపై దృష్టి సారించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడంపై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024 నుంచి 2025 వరకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అమలు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. చాలామంది విద్యార్థులు తనను ట్యాగ్ చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటన్నింటినీ నోట్ చేసుకున్నారని నారా లోకేష్ గారు అన్నారు. పాత పద్ధతిలోనే ఈ యొక్క మొత్తాన్ని విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలలు, విద్యాసంస్థల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా బదిలీ చేస్తామని తెలిపారు. పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కళాశాలలకు బకాయి ఉన్న 3,500 కోట్ల రూపాయల మొత్తాన్ని దశల వారీగా విడుదల చేస్తామని నారా లోకేష్ గారు అన్నారు. సర్టిఫికేట్లు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను విద్యార్థులకు మంజూరు చేసే విషయంపై కళాశాలలతో కలిసి పనిచేస్తామని, విద్యార్థుల సమస్యలను ముందుగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను కూడా త్వరితంగా పరిష్కరించడానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-2025 సంవత్సరానికి గాను ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అమలు చేస్తామని నారా లోకేష్ గారు తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక అకౌంట్ ద్వారా అయితే ఆయన వెల్లడించడం జరిగింది. చాలామంది విద్యార్థులను తనకు ట్యాగ్ చేస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ దానికి సంబంధించిన సమస్యలు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువచ్చారని ఆయన వెల్లడించారు. అయితే పాత పద్ధతిలోనే ఈ యొక్క మొత్తాన్ని విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కళాశాలల్లో విద్యాసంస్థల బ్యాంక్ అకౌంట్లలోకే బదిలీ చేస్తామని తెలిపారు. పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని, కళాశాలలకు బకాయి ఉన్న 3,500 కోట్ల రూపాయలను విడతల వారీగా వారి కళాశాలల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా సర్టిఫికేట్లు, ఇతర అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ విద్యార్థులకు మంజూరు చేసే విషయంలో కళాశాలలతో కలిసి పనిచేస్తామని నారా లోకేష్ గారు అయితే భరోసా ఇవ్వడం జరిగింది. సో మనకు బకాయిలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు సంబంధించి అవన్నీ కూడా చెల్లిస్తామని చెప్తున్నారు. సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.